రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎలక్షన్స్ ముందు మేము ప్రచారంలో భాగంగా ఇదే వీధిలో మేము ప్రచారానికి వస్తే అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎక్స్ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట, ఆయన ఇల్లు చేయనీయకుండా ఆపారు. పోలీసుల సపోర్టుతో మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు. దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు, కానీ ఎమ్మెల్యేకి ఎక్స్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు కొమ్ము కాసిన పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు. ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మేము చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్పినారో ఆ మాట నిలబెట్టుకున్నారు. మొదటి నుంచి చెప్తున్నాము. ప్రచారంలో భాగంగా 8 నెలల నుంచి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ముందుకొచ్చాము. సూపర్ 6 పథకాలు తయారు చేశాము, మేనిఫెస్టోలో పెట్టాము. పింఛన్లు 4,000 రూపాయలు చేస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మోసకరమైన మాట కాదు. ఏప్రిల్ నెల నుంచే పెంచుతాము, అధికారంలోకి రాకముందే 4,000 రూపాయలు పెంచుతాము. అప్పటి నుంచి ఇవ్వాల్సిన 3,000 బకాయిలు కలుపుకొని జూలై మాసంలో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన విధంగానే ఈరోజు 7,000 రూపాయలు పింఛన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా, వాళ్ళ గడపకు చేరే విధంగా వాలంటీర్లు లేకపోయినా కానీ సచివాలయ సిబ్బంది సహకారంతో ఈరోజు పింఛన్లను ప్రజల చేతికి వాళ్ళ ఇంటి దగ్గరికి చేరే విధంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. తెల్లారుజామున 5 గంటలకే పింఛన్ల కార్యక్రమము జరగాలని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్షన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే పార్టీకి సంబంధించిన కూటమిలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు 5 గంటలకల్లా మొదలుపెట్టి పింఛన్ల కార్యక్రమం చేయాలా. జూలై 1నే పింఛన్ల కార్యక్రమం ముగించి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, దాని నిబద్ధత ఏంటి ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పారు. ఆ విధంగానే మేమందరం పొద్దున 5 గంటల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరము పనిచేస్తున్నాము. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఒక పండుగ వాతావరణము రాష్ట్రమంతా నడుస్తోంది. ఈరోజు జూలై 1వ తేదీ. ఇది చరిత్రలో మిగిలిపోయిన విషయము. ఏ విధంగా అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఆయన నుంచి వీళ్ళు ఒక విముక్తి పొంది ఆంధ్రప్రదేశ్ ఈరోజు చక్కగా గాలి పీల్చుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. 3,000 రూపాయల బకాయిలు, అలాగనే జూలై మాసంలో వచ్చే 4,000 రూపాయలు కలిపి జూలై 1వ తేదీన 5 గంటలకల్లా ప్రజలకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్నికల ముందు చెప్పారో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు జూలై 1వ తేదీన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి 7,000 రూపాయలు పింఛను ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. మేము తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాటే. ఆయన ఏ విధంగా ప్రజా సంక్షేమం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. బలుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం కోసమే పాటుపడింది. అదేవిధంగా ఈసారి 3వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పింఛను ప్రజలకు అందించడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.